أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. وأن لو استقاموا على الطريقة لأسقيناهم ماء غدقا ఒకవేళ వారు సత్యతిరస్కారులు రుజుమార్గం మీద స్థిరంగా ఉన్నట్లయితే మేము వారిపై పుష్కలంగా నీటిని కురిపించేవారము. لنفتنهم فيه ومن يعرض عن ذكر ربه يسلكه عذابا صعدا దానితో వారిని పరీక్షించటానికి మరియు ఎవడైతే తన ప్రభువు ధ్యానం నుండి విముఖుడవుతాడో ఆయన వానిని తీవ్రమైన శిక్షకు గురి చేస్తాడు. وأن المساجد لله فلا تدعوا مع الله أحدا మరియు నిశ్చయంగా మస్జిదులు అల్లహ కొరకే ప్రత్యేకించబడ్డాయి కావున వాటిలో అల్లహతో బాటు ఇతరులెవ్వరినీ ప్రార్థించకండి. وأنه لما قام عبد الله يدعوه كادوا يكونون عليه لبدا మరియు నిశ్చయంగా అల్లాహ్ యొక్క దాసుడు ముహమ్మద్ ఆయన అల్లాహ్ను ప్రార్థించటానికి నిలబడినప్పుడు వారు జిన్నాతులు అతని చుట్టూ దట్టంగా అతని ఖురాన్ పఠనాన్ని వినటానికి గుమిగూడుతారు. قل إنما أدعو ربي ولا أشرك به أحدا వారితో ఇలాను, నిశ్చయంగా నేను నా ప్రభువును మాత్రమే ప్రార్థిస్తాను మరియు ఆయనకు ఎవ్వరినీ సాటి కల్పించను. قل إني لا أملك لكم ضرا ولا رشدا వారితో ఇలాను, నిశ్చయంగా మీకు కీడు చేయటం గాని లేదా సరైన మార్గం చూపటం గాని నా వశంలో లేదు. قل إني لن يجيرني من الله أحد ولن أجد من دونه ملتحدا ఇంకా ఇలాను, నిశ్చయంగా నన్ను అల్లహ్ నుండి ఎవ్వడునూ కాపాడలేడు మరియు నాకు ఆయన తప్ప మరొకరి ఆశ్రయం కూడా లేదు. إلا بلاغا من الله ورسالاته ومن يعص الله ورسوله فإن له نار جهنم خالدين فيها أبدا నా పని కేవలం అల్లహ ఉపదేశాన్ని మరియు ఆయన సందేశాన్ని అందజేయటమే. ఇక ఎవడైతే అల్లహ మరియు ఆయన ప్రవక్త ఆజ్ఞలను ఉల్లంఘిస్తాడో అతడు నిశ్చయంగా నరకాగ్నికి గురి అవుతాడు, అందులో శాశ్వతంగా కలకాలముంటాడు. حتى إذا رأوا ما يوعدون فسيعلمون من أضعف ناصرا وأقل عددا చివరకు వారికి వాగ్దానం చేయబడిన దానిని వారు చూసినప్పుడు ఎవరి సహాయకులు బలహీనులో మరెవరి వర్గం సంఖ్యాపరంగా తక్కువో వారికి తెలిసిపోతుంది. قل إن أدري أقريب ما توعدون أم يجعل له ربي أمدا ఇలాను, మీకు వాగ్దానం చేయబడినది శిక్ష సమీపంలోనే రానున్నదో లేక దాని కొరకు నా ప్రభువు దీర్ఘ కాల వ్యవధి నియమించాడో నాకు తెలియదు. عالم الغيب فلا يظهر على غيبه أحدا ఆయనే అగోచర జ్ఞానం గలవాడు కావున ఆయన అగోచర విషయాలు ఎవ్వడికీ తెలియజేయడు. إلا من ارتضى من رسول فإنه يسلك من بين يديه ومن خلفه رصدا తాను కోరి ఎన్నుకొన్న ప్రవక్తకు తప్ప, ఎందుకంటే ఆయన నిశ్చయంగా అతని ఆ ప్రవక్త ముందు మరియు వెనుక రక్షక భటులను నియమిస్తాడు. ليعلم أن قد أبلغوا رسالات ربهم وأحاط بما لديهم
وأحاط بما لديهم وأحصى كل شيء عددا. వారు ప్రవక్తలు తమ ప్రభువు యొక్క సందేశాలను యథాతథంగా అందజేస్తున్నారని పరిశీలించడానికి మరియు ఆయన వారి అన్ని విషయాలను పరివేష్టించి ఉన్నాడు మరియు ఆయన ప్రతి ఒక్క విషయాన్ని లెక్కపెట్టి ఉంచుతాడు.